ఈరోజు వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికిని పనికిరాదని ఇక్కడ యేసు ప్రభువారు మరి క్రైస్తవ పిల్లల్ని ఉప్పుతో పోల్చి చెప్పడం జరిగింది. ఉప్పుగా ఉండవలసిన క్రైస్తవులు ఈనాడు ఎలా ఉన్నారంటే, సాతానుకి చోటిచ్చేవారుగాను, అన్ని జనులకు ఎగతాళిగాను, మరి ప్రవక్తలైన వారు విశ్వాసులు కూడా ఉండటము బాధాకరమైన విషయమండి. అబద్ధ ప్రవక్తలు వస్తారని దేవుడు ముందుగానే చెప్పాడు. కానీ మరి క్రైస్తవులే ప్రవక్తలే కుమ్ములాడుకోవటం ఎక్కడా లేదండి. యేసు ప్రభువారు అయితే రాజ్యం మీదకి రాజ్యము, మనుషుల మీదకి మనుషులు లేస్తారు, అక్కడక్కడ యుద్ధాలు జరుగుతాయని చెప్పడం జరిగింది.